అప్పున్నారా? వెంటనే మీరు ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి బెట్టింగ్ ఆడండి. మీరు టీవీ కొనుక్కోవాలా? ల్యాప్‌టాప్ చూసి బెట్టింగ్ కొనండి. ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయడం నా తప్పు ఎలా అవుతుంది? కామెంట్ సెక్షన్ వీడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేవాళ్ళు కామెంట్ సెక్షన్ ఆపేస్తారు. సో అది రైటా రాంగా అనేది వాళ్ళకి ఏం లేకుండా అయిపోతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఎవరు మనం చూడరు, ఏమైతుంది నేను చేస్తే ఎవరు పట్టించుకోవడం లేదా, చట్టం ఒక రోజు పని చేస్తుంది. నాకు భయం అవుతుందిరా. వైజాగ్ సిపి గారు బాగా రియాక్ట్ అయినారు, అక్కడ అరెస్ట్ చేశారు. ఇట్స్ గుడ్. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మనం కూడా కొంత వర్కౌట్ చేస్తున్నాం. మావా నా పని అయిపోయింది, రాలుడు అయిపోయింది. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర. దొరికే రోజు వాడు దొంగ, దొరకనంత వరకు ఈజీ. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? మీ అందరికీ తెలుసు కదా, లోకల్ బాయ్ నాని అబ్బాయిని జైల్లో పెట్టారు. దగ్గర దగ్గర ఒక 10 సెక్షన్లు అయితే పెట్టి ఆ జైల్లో ఉన్నారనమాట. అరే అరే అరే, నలుసులో పెట్టి లాగేస్తామంటయ్యా స్వామి. అరే నేను లోపల ఉన్నానయ్యా స్వామి. నువ్వు ఈ బెట్టింగ్ జోలికి పోకు, ఎన్నో ప్రమోషన్స్ ఉన్నాయి, చేసుకోవచ్చు. ఎన్నో ప్రమోషన్స్ ఉన్నాయంటే నేను ఎన్ని చెప్పినా వినేవాడు కదండి. ఎదవ బావాడు చెప్తే వించావుడు. ఇది బెట్టింగ్ యాప్లోని ఓపెన్ చేసి ల్యాప్టాప్ ఆడి ఆ డబ్బులు ఇచ్చారనమాట. ఇది ఎంత తప్పండి? ఇది బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్. ఇంకా నేను చేయను, నేను చదువుకోలేదు, 2వ క్లాస్ చదువుకో, ఇంకా చదువుకోలేదు. ఎప్పుడు అదే అబద్ధం, ఎంతకన్నా అబద్ధాలు ఆడతావు. అంటే నేను అబద్ధం చెప్పానా? నేను అబద్ధం చెప్పానా? 2వ క్లాస్ చదువుకున్న అబ్బాయిని నేను ఫాలో చేస్తే నన్ను అన్ఫాలో కొట్టేసి నాతో మాట్లాడమే మానేశారు. ఇదేంటి మనకి బెట్టింగ్ యాప్ చేయొద్దు అని చెప్తున్నాడు. అంతవరకు వచ్చావా? అయితే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మందు సిగరెట్ తాగితే నువ్వు నెమ్మదిగా పోతావు, కానీ బెట్టింగ్ అనేది టపక్ మన లేపుకి వెళ్ళిపోతుంది. ఏదైనా నిజం ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పిన లింక్ నొక్కితే డబ్బులు వచ్చేసేటట్లయితే ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా కష్టపడడం ఎందుకు? ఈ గవర్నమెంట్ వ్యవస్థలు ఎందుకు? ఈ దేశాలు ఎందుకు? మీకు దండం పెడతానండి, మీరు ఈ క్లాస్ బేగడం ఆపకపోతే నేను ఇక్కడే నీరసించి శుష్కించిపోతాను సార్.